ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎక్కడున్నాడు? సింహాసనం పైన మధ్యాకాశములో కోటాన కోట్ల దూతల చేత పరిశుద్ధులు 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 అని కొనియాడబడుచున్న దేవాతి దేవుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎందుకంటే ఆయనంటే నీకు తెలియాలి కాబట్టి. 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఉండి తనేంటో ప్రపంచానికి చాటి చెప్పి, తన ప్రేమేంటో చాటి చెప్పి, ఏ మనిషి తన పాపం నుంచి బయటికి రావడానికి ఇది మార్గమయ్యా అని చెప్పి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టి 3వ దినమున మృత్యుంజయుడికి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు ప్రియులారా. అంటే క్రిస్మస్ ఏమిటంటే మనము చేరుకోలేని ఆ స్థలంలోకి ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అదే క్రిస్మస్ ప్రియులారా. ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుంటూ మనం ఈరోజు దేవుని స్తుతిస్తున్నామంటే ఆ కృప దేవుడు అనుగ్రహించి గొప్ప రాజు ఉన్నాడా అని ఆశ్చర్యపోయే చేసింది ప్రియులారా యేసయ్య పుట్టుక. ఒక మాట చెప్తారు చూడండి, జ్ఞానులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు చెప్పండి? అందరూ చెప్తారు హేరోదు రాజు ఇంటికి వచ్చారండి. నేను అడుగుతున్నాను, హేరోదు రాజు ఇంటికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళి అడగొచ్చు కదా. ఎందుకు వచ్చారంటే జ్ఞానులు తెలిసిన విషయం ఏంటంటే రాజు కుటుంబాల్లోనే పుడతాడని వాళ్ళకి ఆలోచన వచ్చింది. అందుకని ఆయన వెతుక్కుంటూ రాజు ఇంటికి వచ్చారు. ఆయన ఆశ్చర్యపోయాడు, నాకంటే రాజు పుట్టడం ఏంటి? గ్రంథాలు తెప్పించారు. గ్రంథాల్లో వ్రాయబడిన ప్రవచన మాటలు బయటకు వచ్చాయి. యెషయా గ్రంథంలో వ్రాయబడిన అంటే యేసు క్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందే మహోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు. ఆ వచ్చేటువంటి వ్యక్తి ఏమి చేస్తాడు? ప్రజల పాపములను మోసుకుని పోయే వదగొర్రె పిల్ల, నా పాపములను మోసుకుని పోయే వదగొర్రె పిల్ల లోకానికి వస్తాది అని చెప్పారండి. ఆయన వచ్చాడు. అందుకని ఈరోజు మనందరం సంతోషముతో దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాం, ఈ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.